బిగ్ బాస్ మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అక్కడ ఆడడం మొదలు పెట్టారో మాకు బయట ఒక వీడియో వచ్చేది. కన్నడ బిగ్ బాస్ లో మీరు మాట్లాడుతుంది మీ బ్రేకప్ స్టోరీస్ చెప్తుంది. ఏంటి కన్నడ బిగ్ బాస్ కూడా పార్టిసిపేట్ చేశారా లేకపోతే? లేదండి, అది యాక్చువల్లీ కన్నడలో సీజన్ 8 జరిగింది. సీజన్ 8 జరిగాక ఆ హౌస్ ని కూల్చే ముందు ఆ ఛానల్లో పనిచేసే హీరోయిన్స్ అందరినీ ఒక 10-12 మందిని పిలిచేసి బిగ్ బాస్ ఇలా ఉంటది అని చూపించడానికి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. సో మేము ఒక 6 days ఉన్నాం లోపల. అందరూ హీరోయిన్సే. సో 6 days ఉన్నాము. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక ఫోన్ లేకుండా ఎలా ఉంటారో, ఈ హౌస్ లో ఎలా ఉన్నారో మీకన్నా ముందు జనాలు ఇది చూడండి అని ఒక రిసార్ట్ కి వెళ్ళినట్టు ఒక ఫీలింగ్ లో వెళ్ళాము. అందరూ జస్ట్ ఎంజాయ్ చేసాము, ఎందుకంటే తెలిసిన ఆర్టిస్ట్సే. సో ఫన్ గా మాట్లాడుకుంటూ వాళ్ళ రోజులో ఒక గేమ్ పెట్టేవాళ్ళు, ఆడుకుంటూ పాడుకుంటూ. సో అలా ఫన్ గా గడిచిపోయింది. దానిలో ఒక సెగ్మెంట్ పెట్టారు, మీ లైఫ్ లో ఏదైనా జరిగిన స్టోరీ చెప్పండి అలాంటిది ఏమైనా. ఆ టైంలో మాట్లాడింది. సో అది అక్కడ జరిగింది కాబట్టి చాలా మంది ఒక బిగ్ బాస్ క్లిప్ లానే చూస్తున్నారు కాబట్టి చాలా మంది నేను బిగ్ బాస్ కి వెళ్ళాను అనుకున్నారు. బట్ అది జస్ట్ ఆ 6 days ది అంతే. నాకు ఇప్పుడు గట్టిగా ఒక సీజన్ వచ్చింది ఫస్ట్ టైం. బట్ అంటే అది కూడా బిగ్ బాస్ ఫార్మాట్ కదా, అందరూ కూడా ఆల్రెడీ ప్రేరణ ఇంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చేసింది, సెకండ్ టైం ఆడుతుంది, ఇలాంటివన్నీ కూడా బయట. అదేంటంటే దానిలో 6 days కాబట్టి నామినేషన్ లేదు, ఓటింగ్ లేదు, ఎవిక్షన్ లేదు. సో బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ లో ఏం సీరియస్నెస్ ఉందో దానిలో లేదు. అది ఫన్, ఇది సీరియస్. అండ్ దీనికన్నా ముందు కూడా నేను ఒకసారి చెప్పాను దట్ నిజంగా ఎవరైనా ఒకసారి బిగ్ బాస్ కి వెళ్ళి మళ్ళీ వెళ్తే కూడా అలవాటు ఉంటది, లేకపోతే తెలుసు కదా ఈజీ అయిపోతదేమో అని చెప్పడం తప్పు. ఎందుకంటే ప్రతి సీజన్ లో వేరే వేరే వ్యక్తులు ఉంటారు, కంటెస్టెంట్ మారుతారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ మారుతుంది, మీ బాండ్స్ మారుతుంది, మీ ఫీలింగ్స్ మారుతుంది, గొడవలు మారుతాయి, బాధలు మారుతాయి, మొత్తం ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. ఫార్మాట్ ఐడియా అయితే ఉంటది కదా, అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఫార్మాట్ అంటే ఏంటి? అంటే బిగ్ బాస్ కి ఒక ఫార్మాట్ అంటే ఇప్పుడు మీ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఒక ఎవిక్షన్స్ గానీ, ఒక నామినేషన్స్ గానీ, అదంతా అక్కడ లేదు కదా. అక్కడ లేదు. అదే నేను ఒకసారి బిగ్ బాస్ కి అలాంటిది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే లేకపోతే వెళ్ళకపోతే కూడా బయట వాళ్ళకు కూడా తెలుసు కదా ఈ టైం కి నామినేషన్ ఉంటుంది. ఫార్మాట్ మీరు బయట ఉండి కూడా అది తెలుసుకోవచ్చు బిగ్ బాస్ ఎలా రన్ అవుతుంది అని. సో అంటే మీరు ఇప్పుడు అన్నట్టు 6 రోజులు ఏదైతే ఉందో అది మీకు ఎలాంటి యూజ్ లేదు దానివల్ల? లేదు, అంటే దీని కాన్సెప్టే వేరే. సో కంపేర్ కూడా చేయలేము, దానికి దీనికి సంబంధం కూడా లేదు.